పెళ్ళిళ్ళు కాని వాళ్ళ సంఖ్య బ్రాహ్మణ సామాజిక వర్గంలోనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కులాంతర వివాహాలు చేసుకోలేరు. సొంత కులంలో ఉన్నటువంటి వాళ్ళు అర్చకత్వం చేస్తున్న వాళ్ళని చేసుకోవట్లేదు. రెండవది సంప్రదాయబద్ధంగా ఉండేవాళ్ళని చేసుకోవట్లేదు. విలాసవంతంగా ఆస్వాదించగలిగే వాళ్ళనే ఎక్కువగా చేసుకుంటున్నారు. పట్టణాలకి వలస వెళ్ళిపోవాలి, నగరాలలో బ్రతకాలి అన్నటువంటి రూట్‌లోనే ఎక్కువ మంది అమ్మాయిలున్నారు. ముందు అసలు వాళ్ళ కులంలో ఆడపిల్లల సంఖ్య తక్కువ ఉండటం, ఆ తక్కువ ఉన్నటువంటి ఆడపిల్లల డిమాండ్‌లకు అనుగుణమైనటువంటి సంబంధాలు కుదరక ఈ ప్రాణాలు కోల్పోతున్నటువంటి కాన్సెప్ట్ అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చూస్తే ఇలాగ పెళ్లి కాని ఇద్దరు దాదాపుగా 60 ఏళ్ల వయసులో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం అన్నటువంటిది విషాదకరమైనటువంటి అంశం. అనుమానాస్పదితిలో మృతి చెందినటువంటి ఘటన బాపట్ల చోటు చేసుకుని గడియారం స్తంభం సెంటర్ సమీపంలోని శిఖరం వారి వీధిలో నివాసం ఉండే బొడ్డుపల్లి సుబ్బయ్య శాస్త్రి 63 ఏళ్ళు, బొడ్డుపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి 60 ఏళ్ళు అన్నదమ్ములు. వీళ్ళిద్దరికీ పెళ్లిగాల. వీళ్ళ అన్న సుబ్బయ్య పౌరోహిత్యం చేస్తుంటే తమ్ముడు సుబ్రహ్మణ్యం దంత వైద్య నిపుణుడు. కొంతకాలం మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా కూడా విధులు నిర్వర్తించారు. వీళ్ళు నివాసం ఉండే ఇంటి నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో గురువారం రాత్రి పటన్ సీఐ రాంబాబు, ఎస్ఐ విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ రాంబాబు చెప్పారు.